అయిపోతుంది అన్ని కూడా. ఎందుకంటే వాళ్ళు తీసుకుని గతంలో వీళ్ళు శాత కాలేదురా ఇప్పుడేం పడగొడుతురు అని జనాలు కూడా అనుకుంటారు. వీళ్ళక తెలివి లేక, వీళ్ళక ఆలోచన లేక, జనాలు మనదేనే తూ అని ముఖం మీద చూస్తారని తెలియక కొత్త దుకాణం ముందట వేసుకోరు. సికింద్రాబాద్ చుట్టూ గ్రేటర్ పాలిటిక్స్ అనే కారణం గదే. జిల్లా రాజు రేవంత్ కుట్ర చేస్తున్నాడని, హామీల పక్క పెట్టినని వీళ్ళంతా ఇప్పుడు హైదరాబాద్ లో డ్రామా చేస్తారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, కార్పొరేట్ ఎన్నికలు అయిపోయిన దాకా హైదరాబాద్ లోనే వీళ్ళ డ్రామాలనే నడుస్తుంది. ఇక డ్రామారావుకి అయితే పండుగ అయితే హైదరాబాదే కాబట్టి. ఇది బీఆర్ఎస్ యొక్క పరిస్థితి. జనాలు ఆలోచించాలి. సికింద్రాబాద్ అస్తిత్వం కోసం మొన్నటిదాకా తలసాని శ్రీనివాస్ ఎందుకు మాట్లాడలేదు, కేటీఆర్ ఎందుకు మాట్లాడలేదు, హరీష్ రావు ఎందుకు మాట్లాడలేదు అని ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళే ఉద్ధరించినట్టయితే ఇప్పుడు ఈ ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 10 ఏళ్ళు మీ చేతుల్లో ఉంది. సర్వనాశనం చేసి ఇప్పుడు మళ్ళా డ్రామాలు ఆడుతున్నారు వీళ్ళంతా. ఈయనొక ఆయన రేవంత్ నిరంకుశ పాలన, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు అదో జరిగించుకుంటున్నా. ఇప్పటి నుంచి ఇక డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇక గదే వాళ్ళ మామిచ్చిన తోక అది మొన్న అంతకుమించి ఏం